నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 2047 కల్లా తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండాలన్న సీఎం. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్ష. ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు ఆంగ్లంలో ఇచ్చిన 2 రోజుల్లోగా జారీ చేయాలని నిర్ణయం. గన్నవరం ఎయిర్పోర్టుకు కూచిపూడి, అమరావతి స్థూపాల డిజైన్లు ఖరారు. విమానాశ్రయ విస్తరణ పనులు జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశం. వైసీపీ హయాంలో 25,000 ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్, 7,000 ఎకరాల రద్దుకు నిర్ణయించినట్లు మంత్రి అనగాని వెల్లడి. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్కు ఊరట. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. దేశ రాజధానిని 10 ఏళ్లుగా ఆప్ గుప్పిట్లోకి తీసుకుందన్న ప్రధాని. విద్య, మద్యం కాంట్రాక్టుల్లో అవినీతికి పాల్పడిందని విమర్శలు. విశాఖ నుంచి కాకినాడ వరకు సముద్రాన్ని ఈది శ్యామల రికార్డ్. స్విమ్మింగ్ పట్ల అవగాహన పెంచాలనే స్విమ్మర్గా మారినట్లు వెల్లడి. సిడ్నీ టెస్టులోనూ టీమిండియా పేలవ ప్రదర్శన. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకే ఆలౌట్.